ఎన్టీఆర్ జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. నందిగామ మండలం కంచికచెర్ల పట్టణ శివార్లో 300 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నం అటవీ ప్రాంతంలో కొనుగోలు చేసి కారులో ముంబైకి తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఏసీపీ తెలిపారు. గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తి మహారాష్ట్రలోని సోంగండ్ గ్రామానికి చెందిన దత్తాత్రేయ గుర్తించినట్లు చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు. నర్సీపట్నంలో కేజీ గంజాయిని 3000 రూపాయలకు కొనుగోలు చేసి ముంబైలో 10,000 రూపాయలకు అమ్ముతున్నట్లు వివరించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 30 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. గంజాయితో పాటు కారు, 3 సెల్ ఫోన్లు, 11,500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ రవికిరణ్ వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. నందిగామ మండలం కంచికచెర్ల పట్టణ శివార్లో 300 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నం అటవీ ప్రాంతంలో కొనుగోలు చేసి కారులో ముంబైకి తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఏసీపీ తెలిపారు. గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తి మహారాష్ట్రలోని సోంగండ్ గ్రామానికి చెందిన దత్తాత్రేయ గుర్తించినట్లు చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు. నర్సీపట్నంలో కేజీ గంజాయిని 3,000 రూపాయలకు కొనుగోలు చేసి ముంబైలో 10,000 రూపాయలకు అమ్ముతున్నట్లు వివరించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 30 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. గంజాయితో పాటు ఒక కారు, 3 సెల్ ఫోన్లు, 11,500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ రవికిరణ్ వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని మహారాష్ట్ర పూణే జిల్లా సోలాన్ గ్రామానికి చెందిన శుభం దత్తాత్రేయ బన్వాలాలుగా పేర్కొన్నారు. అయితే ఈయన్ని నందిగామ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పటికే పోలీసులు వెల్లడించారు. నర్సీపట్నంలో కేజీ గంజాయి 3,000 రూపాయలకు కొనుగోలు చేసి ముంబైలోనే కేజీ సుమారు 10,000 రూపాయలకు అమ్ముకున్నారని, ఆ గంజాయి 300 కేజీల వరకు విలువ ఉంటుందని, దాదాపుగా 300 కేజీలు గంజాయి 30 లక్షల రూపాయలు విలువ ఉంటుందని ఏసీపీ దీనికి ఇప్పటికే అంచనా వేయడం జరిగింది. అయితే రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి కూడా గంజాయి మీద పెద్ద ఎత్తున ఉక్కుపాదం మోపే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మాదక ద్రవ్యాల అంశంలో కానీ, ఇటు గాంజాయి విషయంలో కానీ ఎట్టి పరిస్థితులు ఉపేక్షించొద్దని చెప్పింది. అందుకంటే చెక్ పోస్టుల వద్ద అధిక భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో చెక్ పోస్టుల వద్ద జరిగినటువంటి ఏదైతే నిర్లక్ష్యం ఉందో దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గంజాయిని పండించడమే కాదు, రవాణా చేయడం కూడా ఈజీ అయిపోయింది. అనేక మార్గాల్లో కూడా గంజాయిని రవాణా చేస్తున్నటువంటి అక్రమదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కంట్రోల్ చేసే విధంగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టడం కూడా జరిగింది. అంతేకాకుండా గంజాయిని విక్రయిస్తున్న వాళ్ళని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఎంతవరకు తీసుకోగలదు అంతవరకు నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే మరొకసారి గంజాయి పట్టుబట్టాన్ని కలకలం రేపుతున్నప్పుడు కూడా ఎప్పటికప్పుడే పోలీసులు ఈ గంజాయి సంబంధించినటువంటి ఏదైతే బోర్డర్ చెక్ పోస్ట్ ఉంటే అక్కడ పెద్ద ఎత్తున దీని మీద ఎప్పటికప్పుడే చెక్కింగ్ కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో గంజాయి రహిత రాష్ట్రంగా కూడా రాష్ట్రాన్ని ఉంచాలని చెప్పని ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. దానికి తగ్గట్టు 5 ఏళ్లలో పూర్తి స్థాయి గంజాయి రహిత రాష్ట్రంగా తీసుకురావాలని చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. అంతేకాకుండా ఏదైతే గంజాయి ఎక్కువ పండిస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని కూడా ఇప్పటికే పరిశీలన చేయడం, అక్కడ గంజాయి పండించే మీదుగా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గంజాయి రవాణా చేసే వాళ్ళని కానీ, గంజాయి విక్రయించే వాళ్ళని కానీ ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదని చెప్తున్నారు. మరొకసారి గంజాయి పట్టుబట్టడంతో కూడా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం కలకలం మొదలైంది. పూర్తి స్థాయిలో ఈ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఇంకా ఎంతమంది దీని వెనకాల ఉన్నారంటే దాని మీద విచారణ కూడా కొనసాగుతున్న నేపథ్యం ఉంది. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్.